శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరంచ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతయ నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి లాభస్థానమందు ఉన్నటువంటి కుజుడు అనుకూలంగా ఉన్నారు, రెండవ స్థానమందు ఉన్నటువంటి శుక్రుడు అనుకూలంగా ఉన్నారు, చంద్రుని యొక్క బలం ప్రధానంగా ఉన్నది. మూడు గ్రహాల తాలూకు అనుకూలతలతోటి ఈ రాశి వారికి గ్రహగతులు బాగానే ఉన్నాయి. ప్రత్యేకించి జన్మ రవి, జన్మ గురుడు, వ్యయస్థాన స్థిత బుధుడు, ఇలా కొన్ని గ్రహాలు ఇబ్బంది పెట్టినప్పటికీ, అష్టమ రాహు, ఇటువంటి కొన్ని భయంకరమైన గ్రహాలు ఉన్నప్పటికీ కూడా ధైర్యం ఏకాదశ గతే కుజే, అటు సంతోషం అర్ధలాభశ్చ. ఆయన కుజుడు లాభస్థానంలో ఉండడం ఆర్థిక అభివృద్ధిని కలిగిస్తూ ఉంటుంది, మానసిక ఉల్లాసానికి కారణమవుతుంది. చంద్రుడు కూడా షష్ఠ సప్తమ స్థానాలు యందు సంచరించడం వారం ప్రారంభం దగ్గర నుండి మధ్య వరకు కూడా కొంత ప్రయోజనకరంగానే కనబడుతూ ఉన్నది. మనోల్లాసము, ధర్మసిద్ధి, అంటే ధర్మాచరణ చేయాలి అనేటువంటి ఒక కాంక్ష, అంటే ఏదైనా తీర్థయాత్ర సందర్శనమో లేకపోతే దేవాలయాలకు సంబంధించినటువంటి దర్శనాలు చేసుకుంటూ ఉండడము ఇత్యాది వాటికి అవకాశం ఉంటుంది. అలాగే స్వస్థాన ప్రాప్తి ఆరోగ్య, సొంత ప్రాంతాలకి చేరుకుంటూ ఉండడము, లేదా నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శనం చేస్తూ ఉండడము, నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషణ చేస్తూ ఉండడం ఇత్యాది విషయాలతోటి ఈ వారమంతా కూడా మనోల్లాస, ధర్మసిద్ధి, ఇటువంటి వాటి మీదే వెళుతూ ఉంటుంది కర్కాటక రాశి వారికి. ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఒత్తిడి వీరి మీద కొంత తక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రాదులు, పుత్ర కళత్రాదులు, ఇటువంటి వాళ్ళందరూ కూడా కొంత వీరికి సహకారంగానే ఉంటారు. కర్కాటక రాశి వారితో కొంత సామరస్యంగానే ఉండడం ద్వారా ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా మీకు సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ శరీరం కష్టపడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, కానీ భగవంతుడి అనుగ్రహం, కుజగ్రహ అనుగ్రహం వల్ల కొంత తేలికపాటి కష్టంతో మీరు అనుభవించవలసింది పోతుంది. అది కూడా తెలుస్తుంది. అబ్బో, మనం ఇంత శ్రమ పడాలి, అక్కర్లేకుండా దీనివల్ల పోయింది అన్న విషయం కూడా తెలుస్తూ ఉంటుంది. ఆ విషయంగా ఈ కర్కాటక రాశి వారికి తెలుస్తాయి కొన్ని సందర్భాల్లో. కాబట్టి కర్కాటక రాశి వారి యొక్క స్థితిగతులు బాగున్నాయి. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి సింహరాశి.